మద్యం మత్తులో కారు రాంగ్ రూట్లో నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు కూకట్పల్లి ఏసీపీ శివభాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అయిన అల్లోల అగ్రజ్ రెడ్డి అనే వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిన్న అర్ధరాత్రి ఏపీ 07E3839 కార్లో కేపీహెచ్బీలోని నెక్సెస్ మాల్ సమీపంలో మద్యం మత్తులో నంబర్ ప్లేట్ గల బైక్ ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బన్వర్లాల్, దూర్చంద్ అనే అన్నదమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలిలో ఓ పబ్లో పార్టీ చేసుకుని తిరిగి జీడిమెట్ల వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో కారులో అగ్రజ్ రెడ్డితో పాటు మరో 4 ప్రయాణిస్తున్నారని ఏసీపీ అన్నారు. ఈ ఘటనలో అగ్రజ్ రెడ్డి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించినట్లు తెలియజేశారు. ఇన్వెస్టిగేషన్ కు సహకరించాల్సిందిగా 41 సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశామన్నారు. అగ్రజ్ రెడ్డి స్నేహితులను సైతం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఇరువురికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపినట్లు వెల్లడించారు. డ్రంక్ డ్రైవ్ తాగి ఉన్నారు. వాళ్ళు ప్రొసీడింగ్ టువర్డ్స్ కలవరీ టెంపుల్ రాంగ్ రూట్లో పోతూ హోండా సిటీ మీద వస్తున్న వ్యక్తిని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరికి ఇంజూరీస్ అయ్యి బల్వారీలాల్ ఆయనకి దరుచంద్ ఆయనకి ఇద్దరికి ఇంజూరీస్ అయ్యి పర్లేదు, వాళ్ళు ఇద్దరు స్టేబుల్ ఉన్నారు. దీంట్లో 3 వ్యక్తులు ఉన్నారు కార్లో. 3 వ్యక్తులతో పాటు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేస్తున్నారు. వాడు డ్రైవర్ కొంత దూరం నడిచిన తర్వాత ఈ అల్లోల అగ్రజ్ రెడ్డి అని ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ని ఎంత కూర్చోమని చెప్పి ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చొని రాంగ్ రూట్లో తీసుకుపోయాడు. ఈ యాక్సిడెంట్ కాగానే ఎంగేజ్ అయిన డ్రైవర్ వెళ్ళిపోయింది. ఈ సబ్సిక్వెంట్గా కార్లో ఉన్న 3 కూడా నేను కాదు డ్రైవ్ చేసింది, నేను కాదు ఆయన డ్రైవ్ చేసిందని, నేను డ్రైవ్ చేసిందని, చిదన్ తేజ అని ఇంకొకడు, మాచవరం కార్తీక్ అని, వీళ్ళు మేము నడపలేదు, ఆయన నడిపి ఒకరిగా ఒకరు నడుపుతున్నాను. అప్పుడు దాన్ని ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు కరెక్ట్గా జెన్యూనిటీ వెరిఫై చేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎవరైతే అల్లోల అగ్రజ్ రెడ్డి అని మినిస్టర్ గారికి రిలేషన్ అంటే ఆయనే డ్రైవ్ చేసిన ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి ఆయన్ని ఫిక్సప్ చేయడం జరిగింది. వాళ్ళు స్టేబుల్లో ఉన్నారు. దాని తగ్గట్టుగా చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చుకుంటుంది. కేసు చేసి 27/2024 337 ఒకటి ఐపీసీ ఒకటి, సెక్షన్ 185A అండ్ 119/177 MV యాక్ట్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అది ఉంటే వాళ్ళకి దానికోసం బుక్ చేస్తుంది. రాంగ్ రూట్లో వచ్చింది, రాంగ్ డైరెక్షన్ వచ్చింది, అప్రాపరేట్ సెక్షన్స్ పెట్టి ఎగ్జాక్ట్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో అతన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఇంద్రకరణ్ రెడ్డి తమ్ముడు కొడుకైనటువంటి అగ్రజ్ రెడ్డి ఫోరమాల్ వద్ద ఒక 2 వీలర్ వాహనాన్ని అయితే మాత్రము యాక్సిడెంట్ చేసి అక్కడ నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వెంటనే అగ్రజ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అక్కడ అసలుకి ఆ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి ఇద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళతో పాటు అక్కడ సినిమాకి వెళ్ళొస్తున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ ఏ టైంలో అయింది? నైట్ మిడ్-నైట్ 1:45 మధ్యలో అయింది. అంటే ఆ టైంలో ఆ ఇద్దరు ద్విచక్ర వాహనంతో పాటు మీరు ఎలా వస్తున్నారు, అసలు ఎందుకు వెళ్ళారు అక్కడ? నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్యామిలీతో సినిమాకి పోయినాం. సో నేను కార్లో ఉన్నాను, వాళ్ళిద్దరు వచ్చేసి 2 వీలర్ మీద వస్తున్నారు. నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గర వచ్చేసినాను. సో వాళ్ళు ముందుకు పోయి యూటర్న్ చేసుకొని వచ్చారు. వచ్చే లోపల వాళ్ళు కరెక్ట్గానే వస్తున్నాను. ఇటు సైడ్ నుంచి హోండా సిటీ కార్ వచ్చేసి వాళ్ళిద్దరిని గుద్దింది. అంటే గుద్దిన సమయంలో వాళ్ళిద్దరికి అక్కడ పడిపోవడంతో ఎవరు చూశారు? ఫస్ట్ అసలుకి హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గర వచ్చేసిన. అక్కడ ఉన్న జనాలు నాకు ఎవరో అబ్బాయి ఒక ఫోన్, ఆయన బన్వారీలాల్ ఉన్నారు కదా, అతను నా నంబర్ ఇచ్చారు. అతను నాకు ఫోన్ చేశాను. నేను ఫోన్ చేస్తే నేను వెళ్ళే లోపల వాళ్ళు అంబులెన్స్ కూడా ఫోన్ చేశారు. నేను వెళ్ళేసరికి అంబులెన్స్ వచ్చింది. సో అక్కడ నుంచి మేము డైరెక్ట్ హోలిస్టిక్కి తీసుకొచ్చాము. నిన్న ఎంత హోలిస్టిక్లోనే ట్రీట్మెంట్ జరిగింది.
నిన్న ఈవినింగ్ ఒక పేషెంట్ బన్వాయిలాల్ని ఇక్కడ మన హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇక్కడ నాకు తెలిసి రెగ్యులర్ ఇక్కడే చూపించుకుంటా ఫ్యామిలీ డాక్టర్స్ అని. సో నిన్న బన్వాయిలాల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మార్నింగ్ ఒక ఆపరేషన్, 2 ఆపరేషన్ అవుతుంది అన్నారు. ఒక ఆపరేషన్ అయింది మార్నింగ్, ఇంకోటి ఏమో రేపు అవుతుంది. అంటే వాళ్ళిద్దరికి ఎక్కడెక్కడ ఇంజూరీస్ అంటే గాయాలు ఎక్కువగా అయ్యాయి? ఎక్కువ అంటే బన్వారీలాల్ అతనికి ఏమో లెఫ్ట్ సైడ్ కాల్కి జస్ట్ బోన్ ఏమంటారు మన దీన్ని మోకాల్ కిందని ఇది డిస్క్ ఉంటుంది కదా, డిస్క్ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది. అంటే ఇవి మేజర్ వచ్చేసి డిస్క్ ఉంది అని చెప్పారు. హెడ్కి పెద్ద ఏం బన్వారీలాల్కి తగ్గలేదు. ఐ కిందే 9 కుట్లు పడినాయి ఆల్రెడీ. బన్వారీలాల్ బాగానే మాట్లాడుతాను, ఈ 2 తప్ప బన్వారీలాల్కి పెద్ద ఏం లేదు. ఇంకో పేషెంట్ ఉన్న ధ్రువ్ చంద్, ఆయనేమో యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు సేమ్ అదే స్టేజ్లో ఉన్నారు. ఆయనకి హెడ్కి బాగా తగిలింది. అదే టైంలో మూకు నుంచి అని మన చెవి నుంచి బ్లడ్ వచ్చినాయి. సో ఆయన ఏమీ మాట్లాడలేదు, ఆయన కొంచెం సీరియస్లోనూ. అతను ఇప్పుడు కూడా హోలిస్టిక్ హాస్పిటల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు మార్నింగ్ సిటీ స్కాన్ చేశారు, రిపోర్ట్ ఇప్పుడు వచ్చి ఉంటుంది. మా వాళ్ళు అక్కడే హాస్పిటల్లో ఉన్నారు. మరి ఏమి స్టేటస్ వస్తుంది అది ఇంకా మాకు తెలీదు. వెళ్ళారు. అంటే వాళ్ళిద్దరు మీకు ఎలా పరిచయము? వాళ్ళిద్దరు నాది యాక్చువల్లీ షాప్ ఉంది అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇద్దరు నా దగ్గరే పనిచేస్తున్నారు. బన్వాయిలాల్ వచ్చేసి లాస్ట్ 5 years నుంచి నా దగ్గరే ఉంటున్నాడు. ధ్రువ్ చంద్ లాస్ట్ 2 years నుంచి ఉంటారు, నాతోనే ఉంటారు, నా ఇంట్లోనే ఉంటారు. అట్లా. అంటే వాళ్ళిద్దరూ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు చేశారా? నేను రాజస్థానీ. ఓకే, మా ఊరు రాజస్థాన్ నుంచి వాళ్ళిద్దరు ఉన్నారు, అదే ఊరు నుంచి. అది అంటే యాక్సిడెంట్ చేసిన సమయంలో మీరు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఢీ కొట్టడంతో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది అని అంటున్నారు. కాబట్టి అగ్రజ్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఏమైనా ఉన్నారా? ఎవరైనా మీకు కాంటాక్ట్ అయ్యారా అసలు? అది ఆ టైంలో అయితే నాతో ఎవరు ఏం కాంటాక్ట్ కాలేదు. కానీ నిన్న పిఎస్లో కలిసేటప్పుడు మేము అక్కడ ఉన్నాము అని నాతో చెప్పాడు. కానీ నేనైతే చూడలేదు, అక్కడ చూడలేదు. మళ్ళీ హాస్పిటల్ వచ్చినా కూడా వాళ్ళు ఎవరు ఏం రాలేదు. మరి ఇప్పుడు ఫైనల్లీ మీరు ఏం చెప్తారు? ఇప్పటికే పలు సెక్షన్ల కింద యాక్సిడెంట్ చేసినటువంటి అగ్రజ్ రెడ్డి మీద కేసు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్లీ ఏం కోరుకుంటారు మీరు అసలు? నేను ఏం కోరలేదు, నాకేం వద్దు మేడం. వాళ్ళిద్దరు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ ఇద్దరు దూర్జన్ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి చెప్పలేకపోతున్నాం. బన్వారీలాల్ది ఏమో డాక్టర్స్ చెప్పారు 6 weeks అయితే హాస్పిటల్లో ఉండాలి, దాని తర్వాత 6 months కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్తున్నారు. సో వాళ్ళిద్దరిని చూసుకుంటే చాలు. నేను వాళ్ళ ఫ్యామిలీని ఎందుకంటే వాళ్ళు వచ్చారు దీనికోసమే. ఇప్పుడు నేను నా సైడ్ నుంచి ఏ సపోర్ట్ నేను చేస్తాను, కానీ అది చేస్తే చాలా. ఇంకా నాకు ఏమి వద్దు, నాకు మాత్రం ఏమి వద్దు. చూస్తున్నాం కదా, అయితే బన్వారీలాల్ కావచ్చు, మరొక వ్యక్తికి అయితే మాత్రము పూర్తిగా చాలా సీరియస్గా ఉంది. వాళ్ళు కేవలం పొట్టకూటి కోసమే రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు. ఈ సమయంలో వాళ్ళకి ఇలా అవ్వడం పట్ల అయితే మాత్రము కొంత బాధగా ఉంది. కావున వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదు అదేవిధంగా వాళ్ళ ట్రీట్మెంట్కి అయ్యేటువంటి ఖర్చులకి సంబంధించి ప్రస్తుతం అయితే తన దగ్గర పని చేస్తున్నారు కాబట్టి తన వంతుగా సహాయం చేస్తున్నాను అని చెప్తున్నారు. ఫర్దర్గా అయితే మాత్రము వాళ్ళకి జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వెంటనే యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా స్పందించాలి అని చెప్పేసి ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ గౌరవ్తో సుజాత, వివేకానంద నగర్, కూకట్పల్లి.